ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల కార్యక్రమాల్లో ఒకరి పేరిట 100 సర్వే నంబర్లు రావడం, బ్యాంకు రుణాలలో అనేక ఇబ్బందులు పాలవడం, సాగు సమయాలలో వడ్డీలకు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హలో నమస్తే. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుట్ట గ్రామంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ యొక్క పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అసలు భూమికి సంబంధం లేని సర్వే నంబర్లు పాస్ పుస్తకాల్లో దర్శనమివ్వడం అక్కడి రైతులకు అవాక్కోవడం జరిగింది. ఈ రీసర్వే తర్వాత జరిగినటువంటి తప్పులను గతంలోనే అధికారుల దృష్టికి తీసుకురావడం, అధికారులు పట్టించుకుపోవడంతో నిన్న గ్రామ సభలో రైతులందరూ ఉమ్ముకమ్ముడిగా గ్రామ సభను బహిష్కరించేదానికి ప్రయత్నం చేశారు. రైతుల ఫిర్యాదులపై స్పందించినటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులైనటువంటి ఆత్మకూరు ఆర్డీఓ పావని గారికి వివరించగా ఇమీడియట్లీగా ఆమె రైతులకు పాస్ పుస్తకాల్లో జరిగినటువంటి తప్పిదాలు పొరపాట్లను సవరించి రైతులకు న్యాయం చేస్తామనేటువంటిది హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే హామీ ఇచ్చారో రైతులందరూ కూడా సమ్మతించారు. ఆ యొక్క సభను సజావుగా జరిగింది. మొత్తానికి రీసర్వేలో జరిగినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయనేటువంటిది వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్లే కాకుండా పాస్ పుస్తక యజమాని ఫోటో కూడా లేకపోవడం, దర్శనం ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. రెవెన్యూలో జరిగేటువంటి అవకతవకలను చెప్పకనే వెలుగులోకి వస్తున్నాయి. చూడండి, తప్పు సర్వే నంబర్లతో రైతుల సమస్యలపై ఈరోజు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రీసర్వేలో నిర్లక్ష్యం, రైతులకు శాపం. ఒకరి పేరిట 100 సర్వే నంబర్లు, తప్పులు తడకగా పట్టాదారు పాస్ పుస్తకాలు, గ్రామసభ బహిష్కరణకు రైతుల యత్నం. గత వైసీపీ పాలనలో చేసిన రీసర్వే రైతులకు మేలు చేయకపోగా శాపంగా మారింది. ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేర్లు నమోదు, పొలం విస్తీర్ణంలో తప్పులు దొరకడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మండలంలోని లింగంగుంట సచివాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా రైతులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తప్పులు తడకలుగా రీసర్వే చేయడంతో పాస్ పుస్తకాలు తప్పిదాలు ఉన్నట్టు వాపోయారు. గత వైసీపీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పొలాలకు సంబంధించి 1B అడంగల్ కాపీలు ఆన్లైన్లో పొందుపరచక బ్యాంకు రుణాలు పొందలేకపోయామని వాపోయారు. సాగు సమయంలో వడ్డీలకు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నట్టు తెలిపారు. గతంలోనే అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి, గ్రామసభ వద్దని భీష్మించారు. దీంతో కార్యక్రమానికి హాజరైన డిటి సుభాషిని సమస్యను ఆత్మకూరు ఆర్డీఓ పావని గారికి వివరించారు. తప్పిదాలు సవరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. రైతు పేరిట 100 సర్వే నంబర్లు. లింగంగుంటలో రీసర్వే జరిగిన తీరును చూసి మండల రైతులు అవాక్కవుతున్నారు. మల్లారెడ్డి అనే రైతు పేరిట సుమారు 100 సర్వే నంబర్లు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం యొక్క యజమాని ఫోటో కూడా లేకుండా రావడం అనేటువంటిది చాలా శోచనీయం. అతనికి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకంలో ఖాతా నంబర్ తప్పుగా ప్రచురితం కావడం, వందల సంఖ్యలో సర్వే నంబర్లు ముద్రించడం, రైతు ఫోటో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి సమస్యతో మిగిలిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించేలా చూడకపోతే రైతులు పాస్ పుస్తకాలు వెనక్కి ఇచ్చేస్తామని రైతులు వాపోతున్నారు. చుక్కల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా కూడా చూడాలని అధికారులు వేడుకుంటున్నారు. ఖచ్చితంగా అధికారులు దీని మీద స్పందించాలి. ఆత్మకూరు ఆర్డీఓ పావని గారు ఈ యొక్క సమస్యలపై పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి సమస్యను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళు సరి చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.